శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 63, 64 ఈ రెండు శ్లోకాలు చదువుకొని వాటి యొక్క స్థూలమైనటువంటి అర్థ వివరణ చెప్పుకుందాం. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య. అంతకుముందు శ్లోకంలో రెండు అవస్థలు చెప్పుకున్నాం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. అప్పుడు ఆ జీవుడికి ఏమని పేరు? విశ్వరూప, జాగరిణి, స్వపంతి, తైజసాత్మిక అని చెప్పుకున్నాం. విశ్వరూప, జాగరిణి ఈ శరీరంతో కూడి ఉండేటువంటి జీవుడు జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు, అంటే మేలుకుని ఉండేటప్పుడు ప్రపంచ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, అన్నీ కూడా తెలుసుకుని ఉండేటప్పుడు విశ్వడు అని చెప్పి పేరు అప్పుడు జీవుడికి. తర్వాత స్వప్నావస్థ, స్వప్నావస్థలో తైజసుడు అని చెప్పి పేరు. నిద్ర పొంగానే ఎవరికి కూడా వెంటనే గాఢమైనటువంటి నిద్ర పట్టదు. దానిలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ముందు అటు ఇటు కదలటం, తర్వాత స్వప్నావస్థ రెండవ స్థితి నిద్రపోవటంలో. మూడవది సుషుప్తి. సుషుప్తావస్థ అంటే చాలా గాఢమైనటువంటి నిద్ర, అసలు పక్కన ఏమి జరుగుతుందో కూడా తెలియకుండా ఒళ్ళు తెలియనటువంటి స్థితి. అయితే ఈ సుషుప్తి అవస్థ అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది, అలాగే స్వప్నావస్థ కూడా ఎప్పుడు మనం మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది అని కూడా ఎవరికీ తెలియదు. లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినాము అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను తప్ప ఇప్పుడు నేను గాఢమైనటువంటి సుషుప్తిలోకి వెళ్ళాను అని చెప్పి ఎవడు కూడా చెప్పలేడు. అటువంటి సుషుప్తి అవస్థలో ఉండేటువంటి జీవుడికి ఏమని పేరు అంటే ఇక్కడ ప్రాజ్ఞుడు అని చెప్పి పేరు. నిజానికి మన శరీరంలో తల్లి యొక్క చైతన్యమే గనక లేకపోతే స్వప్నావస్థలో ఏమవుతా ఉంది? దేహం పనిచేయదు, మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. గాఢ సుషుప్తిలో ఏమవుతుంది? శరీరము పనిచేయదు, మనసు కూడా పనిచేయదు. అప్పుడు అంటే ఏది నడిపిస్తూ ఉంది మన శరీరాన్ని? లేచిన తర్వాత అంతకుముందు పడుకునేటప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మనకి యథాపూర్వకంగా మన గుర్తుకు వస్తూనే ఉంటాయి. గుర్తుకు రాకపోతే అయోమయంగా కనుక చూస్తూ ఉంటే ఎక్కడున్నాము, ఏం చేస్తూ ఉన్నాము అని చెప్పినారంటే ఏదో మన బుద్ధిలో తేడా ఉన్నది అని చెప్పి అర్థం, అంతే కదా. కాబట్టి అంటే అంత మనస్సు, ఇంద్రియాలు, శరీరము పని చెయ్యనటువంటి స్థాయిలో కూడా మనల్ని లోపల ఉండేటువంటి చైతన్యం నడిపిస్తూ ఉన్నది. ఆ చైతన్యమే ఇక్కడ శక్తి స్వరూపిణైనటువంటి పరమేశ్వరిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని ఆ తల్లి మూడు అవస్థల్లోనూ ఉండి ఈ జీవుణ్ణి రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నదన్నమాట. అందుకని సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత, ఈ మూడింటిని కూడా అతీతమైనటువంటి స్థితి ఉన్నది. అది తురీయ స్థితి, చిట్ట చివరి స్థితి. ఏమిటా చిట్ట చివరి స్థితి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. కుండలిని శక్తిని ఒక బాగా తీవ్రమైనటువంటి యోగ సాధన చేసేటువంటి వాడు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించి షట్చక్రాలు కూడా దాటించి సహస్రార కమలం దాకా గనక వెళ్ళినట్లయితే తురీయ స్థితి అది. ఆ తురీయ స్థితిలో ఏ అవస్థలు ఉండవు, సుఖము ఉండదు, ఆనందము ఉండదు, దుఃఖము ఉండదు, అసలు ఏ ప్రపంచంతో సంబంధమే ఉండదు. అందుకని సర్వావస్థ వివర్జిత, అక్కడ ఉండేటువంటి శక్తి చైతన్యాన్ని పొందినటువంటి ఆ సాధకుడు అన్ని అవస్థలన్నీ కూడా దాటినటువంటి వాడు, అన్ని అవస్థలన్నీ కూడా దాటినటువంటి వాడు. జ్ఞానానంద స్వరూపిణి అయినటువంటి ఆ తల్లితో కలిసి ఉండేటువంటి జీవస్థితి అది. అది గొప్ప యోగ సమాధి స్థితి. అందుకని ఇక్కడ సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత, సమస్తమైనటువంటి అవస్థలని కూడా దాటించినటువంటి జీవుడికి అక్కడ ఆ తల్లి ఆ విధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మనం కూడా నిద్రలో ఆనందాన్ని పొందుతాం, లేకపోతే కాసేపు నిద్ర తక్కువైతే గనక తెల్లవారు లేచేసరికి మనకే చాలా అనీజీగా ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడికి ఎటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రవృత్తులే ఉండవు. కాబట్టి ఆయన సర్వావస్థ వివర్జిత అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అటువంటి పరాశక్తి ఇంకా ఏ ఏ రూపాలు ధరిస్తూ ఉంటుంది అంటే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. ఆమెయే
సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ రూపంలో ఉంటుంది, రక్షణ చేసేటప్పుడు విశ్వాన్ని మొత్తాన్ని కూడా రక్షించేటప్పుడేమో గోవిందుడి రూపంలో ఉంటుంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప అంటే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపాలన్నీ కూడా తల్లి స్వరూపాలే. పరమేశ్వరు యొక్క శక్తే వాళ్ళల్లో ప్రవేశించి వాళ్ళ చేత ఆయా కార్యాలు చేయిస్తూ ఉన్నది. ఇక్కడ ఈశ్వరి ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి లలిత సహస్రనామము అనేటువంటిది పరమేశ్వరికి సంబంధించినటువంటి స్తోత్రం కాబట్టి ఇక్కడ పరమేశ్వరికి ఆధిక్యాన్ని ఇస్తూ ఆ శక్తి ద్వారా బ్రహ్మ విష్ణు రుద్రులు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం ఇది ఒక మర్యాద. అదే మనం విష్ణు సహస్రనామమో విష్ణు స్తోత్రమో చెప్పుకునేటప్పుడు ఆ విష్ణువే పరమాత్మ, ఆయనే పరాశక్తి అని చెప్పి చెప్పుకుంటాం. తద్వారానే మిగిలినటువంటి శ్రీమన్నారాయణుడి ద్వారానే మిగిలినటువంటి శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయని చెప్పి చెప్తాం. ఏ దేవతని అయితే మనం ఇక్కడ ఉపాసిస్తూ ఉన్నామో ఆ ఉపాస్య దైవతాన్ని అధికం చేసి చెప్తూ ఉంటాం. ఇది సహజమైనటువంటి లక్షణం. ఆమెయే బ్రహ్మ రూపంలో ఉండి సృష్టి కార్యాన్ని మొత్తాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నది. గోప్త్రి గోవింద రూపిణి. గోపనము అంటే ఏంటి? రక్షణ చేయటం. చేసినటువంటి సృష్టిని కాపాడుకుంటూ రావాలి కదా, స్థితికారకత్వాన్ని నేర్పాలి. ఆ స్థితికారకత్వాన్ని జరిపేటప్పుడు ఆమె గోవింద రూపిణిలో ఉంటుంది. గోవిందుడు అంటే ఎవరు? విష్ణు స్వరూపుడు. అంటే ఆ స్థితికారకత్వాన్ని జరపటానికి కూడా కావలసినటువంటి శక్తిని పరమేశ్వరి అనుగ్రహిస్తూ ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. గోవిందుడు అంటేనే గో అనేటువంటి నామానికి, గో అనేటువంటి శబ్దానికి అనేక నామాలు ఉన్నాయి. ఇంద్రియాలు, కిరణాలు, వేదాలు, భూమి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రక్షించేటువంటి వాడు, గోపనము చేసేటువంటి వాడు, రక్షించేటువంటి వాడైనటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువుకి కూడా తల్లి శక్తిని ఇస్తూ ఉన్నది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. సుప్త ప్రాజ్ఞాత్మిక తుల్య సర్వావస్థా వివర్జిత. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. ఇంతవరకు 63వ శ్లోకం. ఇక 64వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. సంహారిణి, సృష్టి మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి సంహారం చేసేటప్పుడు, లయం చేసేటప్పుడు ఆమె రుద్ర స్వరూపంలో ఉంటుంది. రుద్రుడు అంటేనే అందరినీ ఏడిపించేటువంటి వాడని ఒక అర్థమును, మరొక అర్థం ఏమిటి అంటే రోదనాన్ని తగ్గించేటువంటి వాడు. రోదనం ద్రావయితి రుద్రః అని 2 రకాలుగాను కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. ఆ రుద్ర రూపంలో ఉండి లయకారక శక్తి కూడా రుద్రుడికి ఎవరు అనుగ్రహిస్తున్నారంటే పరమేశ్వరే అనుగ్రహిస్తూ ఉంది. అందుకనే అంతకుముందు పంచప్రేతాసనాసీన అని చెప్పి చెప్పుకున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు వీళ్ళ 5గురికి కూడా ఆమెయే ఆధారభూతంగా ఉండి శక్తిగా నిలిచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కర్మలు చేయటానికి ఈ తల్లి అనుగ్రహిస్తూ ఉన్నది, వాళ్ళ శక్తులను జాగృతం చేస్తూ ఉన్నది అని చెప్పి మనం అక్కడ చెప్పుకున్నట్లుగా ఇక్కడ సంహారిణి రుద్రరూప. అందరినీ సంహార కార్యక్రమం చేసేటప్పుడు, లయకారకత్వం చేసేటప్పుడు, అంటే ఈ లయము అని చెప్పినంటే కూడా ఇంకొక అర్థం ఉన్నదండి. లయము మొత్తం అంతా, ప్రపంచం అంతా మునిగిపోవడం అనేటువంటిది సరే, అది మహాప్రళయం అని చెప్పి చెప్పుకోవచ్చు. నిత్యము కూడా లయం జరుగుతూనే ఉంటుంది మన శరీరంలో. అనుక్షణము కూడా ఒక్కొక్క క్షణం కాలం గడిచిపోయే కొద్ది కూడా ప్రతి ప్రాణి శరీరంలో కూడా చాలా అణువులు నశించిపోతూ ఉంటాయి. ఒక మాట మనం ముందు మాట్లాడాము అంటే ఆ మాట ఇప్పుడు లేదు. అందుకని ఆ మాట, ఇంతకుముందు మాట్లాడినటువంటి మాట అది కాస్త లయించిపోయింది. ఆ విధంగా శరీరంలో కూడా అనేక అవయవాల్లో అన్ని అణువులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అన్ని సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి అవన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి, డెడ్ సెల్స్ కింద ఉంటాయన్నమాట. మళ్ళీ తిరిగి పుడుతూ ఉంటేయేమో శక్తిమంతంగా ఉంటుంది మన శరీరము, తిరిగి పుట్టకుండా ఉంటేయేమో అదే వృద్ధాప్యము, వార్ధక్యము, చివరికి అసలు మరణము కూడా. కాబట్టి నిత్యము లయం జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు లయం జరుగుతూ ఉంటుంది, మహాప్రలయము జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి సంహారిణి రుద్రరూప, మొత్తము కూడా లయం చేసేటప్పుడేమో ఆమె రుద్రుడి రూపంలో ఉంటుంది. తిరోధానకరీశ్వరి. తిరోధానం ఎప్పుడు చేస్తుంది? మొత్తము విశ్వమంతా కూడా మహాప్రళయం సంభవిస్తుంది. ఈ మహాప్రళయానికే నిరవశేష విధ్వంసము అని కూడా పేరు. ఏమీ అవశేషం అనేటువంటిది లేకుండా నిశ్శేషంగా అణువు, పరమాణువు దగ్గర నుంచి కూడా మిగలకుండా మొత్తాన్ని కూడా లయం చేస్తుంది తల్లి. అటువంటిప్పుడు అది మహాప్రళయం.
ఆ మహాప్రళయం జరిగిన తర్వాతనే మళ్ళీ సృష్టి కార్యక్రమం అంటూ మళ్ళీ మొదలవుతుందన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి మళ్ళీ శక్తిని ఇస్తుంది. అందుకని తిరోధానము చేసేటప్పుడు కూడా ఈ తల్లియే అటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. సదాశివుడి రూపంలో ఉండి మళ్ళీ తిరిగి అనుగ్రహం అంటే ఏంటి, మళ్ళీ తిరిగి సృష్టి కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఈ విధంగా ఆమె పంచకృత్యాలు చేస్తూ ఉందన్నమాట. మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించాలి అని చెప్పారంటే సదాశివ, శివ ఇక్కడ నామం దీర్ఘం, శివ కాదు. శివ అంటే శివుడు, శివ అంటే పరమేశ్వరి అని చెప్పి అర్థం. ఆమె ఎప్పుడు కూడా సదాశివ సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మళ్ళీ అనుగ్రహ కార్యక్రమం కూడా చేస్తుంది. మళ్ళీ ఆమెయే సృష్టి కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా పంచకృత్యాలు కూడా చేసేటువంటి తల్లి. ఈ విధంగా పంచకృత్యాలు అంటే ఏమని చెప్పుకున్నాము ఇప్పుడు? సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఈ విధంగా పంచకృత్యాలు 5 కార్యాలు కూడా నిరంతరము జరుపుతూ ఉండేటువంటి పరమేశ్వరి. 64వ శ్లోకానికి అర్థం పంచకృత్యాలు జరుపుతూ ఉండేటువంటి పరమేశ్వరి అని చెప్పి, పంచకృత్య పరాయణ అని చెప్పి 64వ శ్లోకానికి అర్థము ఈ విధంగా 63, 64 ఈ 2 శ్లోకాలకి స్థూలంగా అర్థ వివరణ చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు కూడా మనం పఠనం చేసుకుందాం. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ విధంగా ఇప్పటిదాకా 64 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. మళ్ళీ తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి అర్థం చెప్పుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో.